మరి ఈరోజు ఇంపార్టెన్స్ ఆఫ్ డే న్యూస్లో చదివారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబర్ 1వ తారీఖు. మరి ఆ రోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలన్నీ కూడా మనకి సోషల్ మేడం గారిని వివరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇక్కడ ఉన్న టీచర్స్కి నా తోటి టీచర్స్కి అండ్ విద్యార్థులు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ. సో ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం అన్న దాన్ని ఒకదాన్ని జరుపుకుంటున్నాం. ఎప్పటి నుంచి అంటే మనం 1956 నవంబర్ 1 నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకుంటాం. దీనికి ప్రధాన కారణం ఎవరు అంటే ఇక్కడ ఉన్నారు చూడండి, ఈయన పొట్టి శ్రీరాములు గారు. ఓకేనా? సో ఈయన మన రాష్ట్రం ఎలా ఉండేదంటే 1956 ముందు తమిళనాడులో కలిసి ఉండేది అన్నమాట. తెలుసు కదా మీకు తమిళనాడు. సో మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రెండు కలిసి ఉండేవి. మనకి స్వాతంత్రం ఇచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు, కొంతమంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వీళ్ళందరూ కూడా స్వాతంత్రం కోసం మనకి పోరాడారు కదా. కొంతమంది వాళ్ళు ఏం చెప్పారంటే స్వాతంత్రం తర్వాత రాష్ట్రాలు విభజిస్తూ ఉన్నారన్నమాట. భాష ప్రయుక్తంగా భాష ప్రాతిపదికన అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక భాష మాట్లాడతారు. తెలుసు కదా, మన ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడతాం మనం? తెలుగు. తమిళనాడు తమిళం, కేరళ మలయాళం, కర్ణాటక కన్నడం, అలా మరాఠీ, చాలా రకాలైన భాషలు ఉన్నాయి కదా మనకి. సో అలా రాష్ట్రాలు విభజిస్తూ ఉన్నారు. తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమన్నారంటే 1947 తర్వాత ఇప్పుడే మనకి స్వాతంత్రం వచ్చింది కదా, సో ఇలా భాష ప్రాతిపదికన రాష్ట్రాలు విభజిస్తే మన దేశం మళ్ళీ విభజన కింద అయిపోతుంది, విభజించబడిపోతుంది. సో ఇప్పుడు అప్పుడే అలాంటివి చేయమని చెప్పి ప్రకటించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, నెహ్రూ గారు ప్రకటించారు అన్నమాట. అప్పుడు మన పొట్టి శ్రీరాములు గారు ఇలా కాదు, మేము తమిళ రాష్ట్రంలో ఉన్నాం కానీ మాకు హక్కులు, మాకు రావాల్సిన హక్కులు మేము పొందలేకపోతున్నాం, మా తెలుగు వాళ్ళం మేము పొందలేకపోతున్నాం అని చెప్పి 1952 అక్టోబర్ 19న ఈయన నిరాహార దీక్ష అనేది మొదలుపెట్టారు. ఎన్ని రోజులు అనుకుంటున్నారు? 56 డేస్, 56 రోజులు ఏమీ తినకుండా నిరాహార దీక్ష చేసే. కేవలం మన కోసం, మన తెలుగు మాట్లాడే వారి కోసం ఆయన తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా నిరాహార దీక్ష అనేది ఏమీ తీసుకోకుండా 56 రోజులు ఏకదాటిగా చేశారన్నమాట. చేసి పాపం డిసెంబర్ 15వ తారీఖున ఆయన చనిపోవడం జరిగింది. 1952 డిసెంబర్ 15న ఈయన చనిపోవడం జరిగిందన్నమాట. సో అప్పుడు మనకి నెహ్రూ గారు వెంటనే ఏమన్నారంటే, సరే మీకు ఆంధ్ర రాష్ట్రం ఇస్తామని చెప్పి 1953 అక్టోబర్ 1, ఓకేనా, అక్టోబర్ 1 అప్పుడు మనకి రాజధాని ఏంటంటే కర్నూలు రాజధానిగా మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కాదు, అప్పుడు తెలంగాణ లేదు మనకి. ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించారన్నమాట. తర్వాత మళ్ళీ మనకి కొన్ని తెలంగాణలో కూడా తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండాలని చెప్పి 1956 నవంబర్ 1న హైదరాబాద్ని మనల్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అవతరించింది. ఓకేనా, అర్థమైందండి అందరికీ. సో ఈయన ఎప్పుడు పుట్టారంటే 1901 మార్చి 16 పుట్టారు పొట్టి శ్రీరాములు గారు. డిసెంబర్ 15 1952న అమరజీవులు అయ్యారన్నమాట. ఈయన పేరు మీదుగానే మనకి నెల్లూరు జిల్లాలో పుట్టారన్నమాట. ఆయన పేరు మీదుగా ఆ జిల్లాను మనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ప్రకటించారు. ఓకే అమ్మ, అందరికీ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దినోత్సవం మనం అప్పటి నుంచి కూడా ఈ నవంబర్ 1ని మన ఆంధ్రప్రదేశ్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ టు ఆల్.